వెల్కమ్ టు బీడీ న్యూస్. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగే జూకల్ గ్రామాల్లో భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రధానమంత్రి నేతృత్వంలో భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయిందని కొనియాడారు. మరోమారు బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీకి కానుకగా మనం ఆరూరి రమేష్ అన్నగా మనం పంపించినట్లయితే ఇక్కడ చాలా పనులు చేస్తున్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులారా, మళ్ళొకసారి మనము మోదీ గారిని ప్రధాని చేయాలంటే ఆరూరి రమేష్ అన్న తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఆరూరి రమేష్ అన్న చాలా కాపాడిన మహానుభావుడు మోడీ గారు. మోడీ గారు మళ్ళీ రావాలి. ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుపై ఓటేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. ఈ రోజు చిట్యాల మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి. గత పాలనలో అనేక వాగ్దానాలు చేసిన నెరవేరని సమస్యలు ఉన్నాయి. మా పేద బిడ్డల అసెంబ్లీ ల్యాండ్ ఉన్నాయి. ఆ పట్టాల విషయంలో కానీ ల్యాండ్ లూజ్ అయిన వారికి పైసలు వచ్చే విషయంలో కానీ ఇక్కడ న్యాయం జరగలే. గృహలక్ష్మి పథకం, డబుల్ బెడ్రూమ్ పథకం కింద ఇల్లు కట్టి ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసి మా పేద బిడ్డలకు అందించాలి. అవన్నీ కూడా మోడీ గారి నేతృత్వంలో నాయకత్వంలో జరగాలి. మీ అందరికీ తెలుసు, 2 పర్యాయాలు శాసనసభ్యునిగా వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల మన్ననలు గెలిచాను. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మోడీ గారి టీములో ఈ దేశం కోసం మోడీ కోసం మనం అందరం అనే కార్యక్రమంలో భాగంగా మోడీ గారి టీంలో నేను కూడా ఉండాలి. మీ ఆశీర్వాదం కావాలని నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆశీర్వాదం కావాలని నేను ఇక్కడికి వచ్చాను. దయచేసి మీరు ఆశీర్వదించండి, దయచేసి మీరు దీవించండి. ఈ దేశ భద్రత కోసం, మన రక్షణ కోసం, మన గ్రామాల అభివృద్ధి కోసం, ఎలాంటి అలజడులు మత కల్లోలం లేకుండా పాలన సాగడం కోసం మోడీ గారు రావాలి. మోడీ గారి టీంలో నేను ఉండాలి. దానికి మీ ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. భూపాలపల్లికి చిరకాల కోరిక రైల్వే లైన్ రావాలి ఉందా? రావాలి అని అంటే మోడీ గారి ప్రధాని కావాలి. దాంట్లో నేను ఆ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా విజయవంతం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్న మా నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాల కోసం ప్రైవేట్ సెక్టార్లో, ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగ అవకాశాల కోసం తప్పకుండా నేను అండగా ఉంటా, మిమ్మల్ని కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అదే విధంగా నాయిపాక ఆలయం ఉంది, దాన్ని టూరిజంగా తీర్చిదిద్దాలి. దానికి తప్పకుండా ఈ రోజు నేను మాట ఇస్తున్నా. మీ ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత టూరిజంలో దాన్ని ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దయచేసి మా చిట్యాల గ్రామ ప్రజలు, మండల ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు, రాజకీయ చైతన్యవంతమైన ప్రజలు. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలుగా జరిగిన కార్యక్రమాలు చూశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు మార్పు కోరుకున్నారు. రేపు ఈ భారతదేశ ఎన్నికల్లో మోడీ ఉండాలా, రాహుల్ ఉండాలా అంటే ఎవరు ఉండాలో మీరు ఆలోచన చేశారు. ఆ రోజు కీర్తక్క ఓట్లకు వచ్చినప్పుడు ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాం, ఈడ మీరు అధికారంలోకి వచ్చేటట్టు లేరు, పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి వేస్తారని చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దయచేసి అదే స్ఫూర్తి, అదే పట్టుదలతో మీరు, మీ చుట్టాలు, మీ పక్కాలు, మీ బంధువులు, మీ బంధువర్గము, మురళీధర్ గౌడ్ గారు దయచేసి వేదిక పెట్టాం, అందరూ కూడా మీరు సహకరించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మీరు ఆశీర్వదించిన బిడ్డగా, మీరు దీవించిన బిడ్డగా ఈ వరంగల్ పార్లమెంటును భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉంచడానికి నేను ముందుకు పోతా, నా సాయశక్తులుగా పనిచేస్తా. దయచేసి మీరు గమనించారు, చూశారు. వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నాము. 2 సార్లు పర్యాయ అవకాశాలు ఆ కార్యక్రమంని ఏ విధంగా నియోజకవర్గంలో తీర్చిదిద్దారో
వరంగల్ పార్లమెంట్ లో కూడా ఈ 7 నియోజకవర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ, మరి వర్షము వచ్చిన మరి స్వాగతం పలికి ఇంతసేపు ఓపికతో మా బిడ్డను చూడాలి, ఆశీర్వదించాలి, మా కీర్తక్కని కలవాలి, వచ్చిన అతిథులు కలవాలని వేచున్న మీ అందరు కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి ఈ కార్యక్రమంలో మా హనంకొండ జిల్లా అధ్యక్షుడు రావు పద్మ గారు, మా వరంగల్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గంట రవికుమార్ గారు, మా ప్రభా